తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 12-13 కలుసుకొని ఉంటుంది, చూద్దాం ప్రియులారా. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ఈ లేఖనమందు మనం ఆలోచన చేసినప్పుడు మరి సహోదరుల విషయంలో ఒకటి మాత్రమే కాకుండా మరి ప్రజలందరి విషయంలో కూడా ప్రేమలో మనం ముందుండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమలో వర్ధిల్లాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మా కుటుంబంలోనే మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. మరి అక్క చెల్లెళ్ళను మానమిచ్చిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరున్నారు. ఇల్లుంది, ఆస్తి ఉంది, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. మా చిన్నాన్నగారు బాగా పైల్మాన్ పని, అవి లోడింగ్లు తిప్పడము, ఎక్సర్సైజులు చేయడము, కుస్తీలు పట్టడము, ఇలా తనకున్నటువంటి ఆసక్తి మీద ప్రయత్నాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళేవారు. బాగా ఫుడ్ తినడము, పాలు తాగడము. ఇంట్లో చిన్న కుమారుడు కాబట్టి ఆయనను అందరూ ప్రేమతో చూసుకునేటటువంటి వారు. చివరికి ఏమైందో ఏమో పరిస్థితులు మాకు తెలియదు, కానీ మా చిన్నాన్నగారు తనకున్నటువంటి తన భూమి, మా నాన్నకు వచ్చేటటువంటి భూమి అవసరాన్ని బట్టి అమ్మేసిండు. తర్వాత ఇల్లు మెలుగుతే కూడా ఇల్లును కూడా అమ్మేసాడు. ఖాళీ స్థలం కానీ ఇల్లు కానీ ఏది కూడా మాకు లేనట్టుగా తాను అమ్మేసాడు. అమ్మి హైదరాబాద్ నగరానికి వెళ్ళాడు. మా నాన్నగారు మరి కూలి పని చేసుకుంటూ, వ్యవసాయ పని చేసుకుంటూ, ఇటుక పిల్లల పనిని తయారు చేయడంలో, సలికి పెట్టడంలో నాణ్యత కలిగినటువంటి పనిని బలంగా చేయగలిగినటువంటి సామర్థ్యం నాన్నగారికి దేవుడు బలంగా ఇచ్చి ఉంటున్నాడు. అలాగనే బావులు పూడికి తీయడంలో అప్పుడు గంపలో పెట్టి సలికతో ఎత్తుతూ ఉంటుండే. ఆ నీళ్ళంతా కూడా అలాగనే నెత్తి మీద కారుకుంటూ వెళ్తూ ఉంటుండే. అలాగనే మోస్తూ ఉంటుండే, అందరూ కూడా చుట్ట పెట్టుకొని. అలా నాన్నగారు తనకు తోచినటువంటి కష్టార్జితాన్ని నమ్ముకొని మమ్మల్ని పెంచి పోషించారు. మాకు బాల్యంలో ఇల్లు లేక ఎవరి ఇల్లు దగ్గర అంటే వాళ్ళ ఇంటి దగ్గర మేము కిరాయికి ఉండేవాళ్ళము. అప్పుడు కిరాయి అని అంటే తీసుకుంటే తీసుకునేవాళ్ళు, లేదంటే లేదా, అది ఇంపార్టెంట్ కాదు. కానీ వాళ్ళు ప్రేమతో మమ్మల్ని స్వీకరించారు, ఆ కుటుంబంలో పెట్టుకున్నారు. అందుట్లో నివసించాము, మా జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చాము. మా బాల్యంలో మరి చాలా ఇబ్బంది పడినప్పటికీ సొంత నివాసం లేదు. అయినప్పటికీ అన్నదమ్ముల మధ్యలో, మా నాన్నగారి మధ్యలో, మా చిన్నాన్నగారి మధ్యలో ఎన్నడూ గొడవ అనేది నేను చూసింది లేదు. ఎన్నడూ వాళ్ళు మాట వరుసకు కూడా మా తమ్ముడు ఇలా చేసిండు అని చెప్పింది మా నాన్నగారు లేదు, అలా జరిగింది అని చెప్పుకున్నది మా చిన్నాన్నగారు కూడా లేదు. కష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు,
చాలా ప్రేమతో ఉన్నారు. ఎప్పుడన్నా మా చిన్నాన్న గారి ఇంటికి వస్తే వేడి నీళ్ళు పెట్టడము, తర్వాత ఆయనకు కావలసినటువంటి భోజన పదార్థాలు సిద్ధం చేయడము. మా చిన్నాన్న గారికి ఉగ్రాని బజ్జీ అంటే చాలా ఇష్టం. బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొని రావడము. అంత ప్రేమ కలిగి ఆ పెద్దలు అలా ఉన్నది. మాకు చాలాసార్లు బాధ అనిపించేది చిన్నప్పుడు. ఏమిటి మా నాన్నగారు ఇలా ఉంటున్నారు కదా, మా చిన్నాన్నగారు ఇంత ఇబ్బంది పెట్టి మోసం చేసి వెళ్ళిపోయింది కదా, మాకున్నది కూడా తను అమ్ముకొని వెళ్ళిపోయింది కదా అని చాలా బాధపడ్డాం మేమైతే. కానీ మా నాన్నగారు నోట ఎన్నడూ కూడా మా తమ్ముని వల్ల నేను నష్టపోయానురా, మిమ్మల్ని నేను కష్టపెట్టానురా అన్న సందర్భాలు ఎప్పుడు కూడా మా చెవికి వినిపించలేదు. మా దగ్గర ఎప్పుడు కూడా మా నాన్నగారు అనలేదు. ఇతరులు చెప్తే తప్ప మాకు ఈ విషయాలన్నీ కూడా తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటిలో నివాసం ఉంటున్నాము. ఎందుకు అని అంటే, ఇవల్ల ఎన్నికి జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే, వాక్యం బోధించేటటువంటి నేను మా కుటుంబంలో జరిగినటువంటి సందర్భాలు, ప్రేమను గురించి ఆలోచన చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటున్నాయి. ఆ తర్వాత మా చిన్నాన్నగారు హైదరాబాద్ నగరంలో సేవ చేశారు, సేవకునిగా ఉన్నాడు. తాను చనిపోయేంత వరకు కూడా తనకి ఎక్కడ కూడా స్థలం లేదు, కిరాయికే ఉండి జీవించాడు. సువార్త పనిలో పరిచర్య చేశాడు. చాలామందిని మారుమనసు పొందడానికి దేవుని యొద్దకు పరిశుద్ధుల జాబితాలో వారిని బాప్తిసం ఇప్పించి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాడు. బలంగా ఉన్నాడు మా చిన్నాయన. హైదరాబాద్ నగరంలో చాలామందికి జేఎల్ ఇసాకయ్య గారు అంటే చాలామందికి పరిచయం, చాలామందికి వాక్యం చెప్పేవాడు. మా చిన్నాన్నగారు తెచ్చినటువంటి పుస్తకాలన్నీ కూడా నేను హైదరాబాద్ నగరం నుంచి తెప్పించుకొని చాలా విషయాలు నేను చదువుతూ ఉంటున్నాను. ఆయనకు కూడా ఒక అలవాటు ఏంటంటే నోట్ చేసుకోవడము బాగా అలవాటు. అలా తాను చెప్పే వాక్యం రాసుకోవడం కూడా అలవాటు. అవన్నీ పుస్తకాలన్నీ కూడా చాలా నోట్బుక్స్ అవన్నీ కూడా మేము తీసుకొచ్చుకొని చాలా చదువుకుంటున్నాను. నేను ఇప్పటికీ చదువుతూ ఉంటున్నాను. చాలా పుస్తకాలు కొన్ని పెట్టుకున్నాడు మా చిన్నాయన. వాటిని అన్నింటిని కూడా ఇప్పటికి కూడా చదువుతూ ఉంటున్నాను. మా చిన్నమ్మ మా చెల్లెల దగ్గర తీసుకొని, మా అన్న దగ్గర తీసుకొని వచ్చి పెట్టుకొని చదువుకుంటున్నాను. మా చిన్నాన్న గారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు సేవ నిమిత్తమే మొక్తల్ ప్రాంతానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో రాత్రి వేళలో మరికెల దగ్గర బస్సులు దొరకక ఉండడం వల్ల ఆనందప్ప గారి గృహానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఆ రోజు రాత్రికి అక్కడనే ఉన్నాం. కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చిన్నాన్న గారి మీద దాడి చేశారు. ఆ తర్వాత ఉదయం లేచి తన దగ్గర ఉన్నటువంటివన్నీ తీసేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఉదయం లేచి కర్నెలో ఉన్నటువంటి ఆనందప్ప గారి గృహానికి చిన్నాన్న గారు ప్రయాణమై వెళ్ళారు. తన కంటి ఆపరేషన్ విషయంలో ఆనందప్ప గారితో మాట్లాడడానికి వెళ్ళి ఉన్నారు. వారు దేవుని ప్రేమను వెల్లడిపరిచి వారు సహాయం చేసి ఉంటున్నారు. ఎప్పుడొచ్చినా మా చిన్నాయన గారు ఆ గృహానికి వెళ్ళే అలవాటు, అక్కడ ప్రేయర్ చేసే అలవాటు, వారికి వాక్యాన్ని అందించే అలవాటు తరచుగా చిన్నాన్నగారికి ఉంది. ఆ తర్వాత చిన్నాన్నగారు కొంచెం అనారోగ్య పరిస్థితి వల్ల కోలుకోలేకపోయారు. వారు హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు సొంత ఇల్లు లేదు కాబట్టి మరి ఇక్కడ ఒకవేళ ఆయన ప్రభువునందు నిద్రిస్తే చాలా ఖర్చుతో కూడి ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు నాతో మా అన్నగారు ఆలోచన చేశారు. తమే ఎట్లా ఇంటి దగ్గరికి తీసుకురావాలని అనుకుంటున్నాము, ఏమంటారు, తీసుకురండి అన్నాం. ఇక్కడనే తీసుకొచ్చాము. మా చిన్నమ్మ సేవ చేసింది.
మాకు తోచినటువంటి సేవ మేము చేశాము. మా చెల్లెలు, మా అన్న వాళ్ళు అందరూ మంచిగా చూసుకున్నారు. అందరం చూసుకున్నాం. దేవుని పిలుపుని అందుకొని చిన్నాన్నగారు ఇక్కడనే అమర్చింతలనేవారు ప్రభునందు నిద్రించారు. మరణము ఇక్కడనే అయింది. భూస్థాపిత కార్యక్రమం, జ్ఞాపకార్థ కూడిక ఇక్కడనే మన ఇంటి దగ్గరనే దేవుని ప్రేమ చేత జరుపుకున్నాం. ఇవన్నీ మీ దగ్గర ఎందుకొరకు నేను పంచుకుంటున్నానంటే, ఇందులో మా గొప్పతనం గురించి మాత్రం మేము చెప్పుకోవడం లేదు, కానీ ప్రేమ అది శాశ్వతమైంది అని చెప్పి గుర్తుంచుకోవడానికి మాత్రమే, మా జీవితంలో జరిగిన సంఘటనలు మాత్రమే మేము ముందు ఉంచుతున్నాం. ఇంకా ప్రేమించడంలో మేము వెనకబడే ఉంటున్నామని మేము అనుకుంటున్నాం. ఇంకా దేవుడు చూపించినటువంటి ప్రేమ మాలో కొంచెం కూడా లేదని కూడా నమ్ముతూ ఉంటున్నాం. ఎందుకు అని అంటే, మానవులము కాబట్టి అనేక సార్లు తప్పిపోయి ఉన్నాం. మా గురించి మరి అందరితో మనము మంచిగా కొన్ని సందర్భంలో ఉండలేకపోవచ్చు, కానీ ఎవరినైనా నేను చెప్పేటటువంటి సాక్ష్య విషయంలో అడిగినప్పుడు తప్పకుండా వారు అంగీకరించి మనస్ఫూర్తిగా ఈ విషయాలను ఒప్పుకుంటారని నిశ్చయంగా నమ్ముతూ ఉంటున్నాను. లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు 3వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినప్పుడు ఏమని రాయబడింది అని అంటే, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయనుగాక. ప్రేమ చాలా గొప్పది. మా నాన్నగారికి, మా చిన్నాయన గారికి ఉన్నటువంటి ప్రేమలో మా ప్రేమను చూస్తే చాలా తక్కువ అని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకనంటే, అప్పటి పెద్దవాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ప్రేమించారు. మరి ఇప్పుడున్నటువంటి చిన్న వాళ్ళమందరం కూడా ప్రేమలో చిన్నగానే అయిపోయి ఉంటూ ఉన్నాం. పేతురు మొదటి పత్రిక 1:22 వచనాన్ని చూద్దాం. పేతురు మొదటి పత్రిక 1:22. 22-23 కలుసుకుంటుంది. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసును పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ నిలిచేటటువంటి వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి ప్రియులారా, గట్టిగా పట్టుకోవాలి. మనము గడ్డి పువ్వు లాంటి వాళ్ళము అని చెప్పి రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. ఇంతవరకు నీవు నేను మాట్లాడకపోతే ఈ
దినమందే సహోదర ప్రేమ కలిగి మాట్లాడము మనం ప్రారంభించి దేవుని ప్రేమను చూపించి ముందుకు కొనసాగి దేవుని ప్రేమలో ముందుకు కొనసాగి దేవుని ప్రేమలో వర్ధిల్లుదాము సోదరా, అభివృద్ధి పొందుదామయ్యా. మనమందరి అభివృద్ధి పొందాలి, దేవుని ఆశీర్వాదం పొందాలని ఆశపడుతున్నటువంటి మనం దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తే మనకు అవి ఏవి కూడా దక్కవు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు పర్టిక్యులర్గా మన ముందు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచబడి ఉంటున్నది. అందు నిమిత్తమే మన ఆలోచన, మన ఉద్దేశాలు గడ్డి పువ్వు లాంటి వాళ్ళము, ఎండిపోయి రాలిపోయే వాళ్ళము, వాడిపోయి కోయబడేటటువంటి వారిగా ఉన్నటువంటి మనకు ఎందుకు ఆ కోపాలు, ఎందుకు ఆ ఒక ఉద్దేశాలు, ఉగ్రతలు, అనేకమైనటువంటి ఆవేశాలు, ఆక్రోశాలు మానవులమైనటువంటి మనకు ఎందుకు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమించమని సెలవిస్తూ ఉన్నది. మరి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం ప్రియులారా. యోహాను 4:7, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగునది, ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ప్రేమకు మాదిరిగా, ప్రేమలో ఫలించేటటువంటి వారిగా, ప్రేమలో వర్ధిల్లేటటువంటి వారిగా మన జీవితాలు కట్టుబడి ఉంటున్నాయి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్స 4:9. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ప్రేమను నేర్పింది దేవుడే. దేవుని చేత నేర్పింపబడినటువంటి నేర్పరితనాన్ని మనం మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనాల వరకు ఆలోచించేద్దాం ప్రియులారా. యోహాను మొదటి పత్రిక 2:9-11 వరకు చూద్దాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలగజేసిన గనక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా చీకట్లో ఉన్నారా? గురుడితనం కింద ఉన్నారా? దేవుని ప్రేమకు దూరంగా ఉంటున్నారా? మీరు దేవుని ప్రేమించకపోతే అన్నదమ్ములను ప్రేమించలేరు. అన్నదమ్ములను ప్రేమించకపోతే నేను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించలేరు. ప్రేమ లేని వాడు నా వాడు కాదని దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఆ యొక్క స్వచ్ఛమైన ప్రేమను మనం ప్రేమించే వారిగా ఉండాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 11-15 వచనాల వరకు చూద్దాం ప్రియులారా. 11-15 వరకు చూద్దాం. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే గదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉండేను
గనకనే కదా సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపరకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి